ఎగ్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. నేను ముందుగా 4 ఎగ్స్‌ని కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను. తొక్క తీసి ఇక్కడ పాన్ పెట్టి ఆయిల్ వేసి ఎగ్స్‌ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మనము ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని తొక్క తీసుకొని పక్కన పెట్టుకొని ఉన్నాం కదా, అవి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మిరప్పొడి, పసుపు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని కాస్త పెరుగు, ఒక 10 జీడిపప్పులు, ముందుగా రెడీ చేసుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఇది గ్రైండ్ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ముందుగా బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసి పెట్టుకున్నాను. దీంతో పేస్ట్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ బాణీ పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి స్పైసెస్ వేస్తున్నాను. బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగం, చెక్క వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ లేదా టమాటా ప్యూరీ ఏదున్నా పర్లేదు వేసుకోవచ్చు. ఏది లేదనుకుంటే 2 టమాటోలు వేసి జార్లో బాగా గ్రైండ్ చేస్తే ఇలా ప్యూరీ వస్తుందండి. అది వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, ఇక్కడ 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ మిరప్పొడి, జీలకర్ర పొడి, కాస్త చికెన్ మసాలా పౌడరు, నేను 1/2 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసానండి. చికెన్ బిర్యానీ మసాలా మంచి ఫ్లేవర్ కోసము. అంత స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు, ఆనియన్స్, పెరుగు వేసి అది వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత కాస్త వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ను, కస్తూరి మేతిని వేసి మిక్స్